హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం క్లాంప్ మీటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. చూస్తున్నారు కదా, దీనిని క్లాంప్ మీటర్ అంటారు. దీన్ని యాక్చువల్గా కరెంట్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. కరెంట్ని మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వాటిని కూడా దీంతో మెజర్ చేయొచ్చు. చూడండి, ఈ ఫస్ట్ది ఉంది కదా, ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సెకండ్ది డీసీ వోల్టేజ్ మెజర్ చేయడానికి, థర్డ్ది రెసిస్టివిటీ చెక్ చేయడానికి, ఫోర్త్ వన్ది ఏసీ కరెంటు, అలాగే ఫిఫ్త్ది వచ్చేసి డీసీ కరెంట్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ క్లాంప్ మీటర్కి 2 ప్రోబ్స్ని ఇస్తారు. ఈ 2 ప్రోబ్స్ని క్లాంప్ మీటర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. చూడండి, క్లాంప్ మీటర్ కింద పాజిటివ్ మరియు ఫిమేల్ కనెక్టర్స్ ఇచ్చారు కదా, వాటికి పాజిటివ్ దానికి ఈ రెడ్ కలర్ ప్రోబ్ని, అలాగే కామన్ కనెక్టర్కి ఈ బ్లాక్ కలర్ ప్రోబ్ని కనెక్ట్ చేయాలి. లూజ్ కాంటాక్ట్ లేకుండా కూడా చూసుకోవాలి. తర్వాత మనం ఏసీ వోల్టేజ్ని మెజర్ చేద్దాము. సో సెలెక్టర్ స్విచ్ని ఏసీ వోల్టేజ్కి పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే సింగిల్ ఫేజ్ స్విచ్ బోర్డ్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు క్లాంప్ మీటర్కి ఉన్న 2 ప్రోబ్స్ని తీసుకొని సాకెట్ బాక్స్కి ఉన్న సాకెట్లో పెడుతున్నాను. చూడండి, ఈ క్లాంప్ మీటర్తో మనం సింగిల్ ఫేజ్ వోల్టేజ్ని చెక్ చేయొచ్చు, అలాగే 3 ఫేజ్ వోల్టేజ్ని కూడా చెక్ చేయొచ్చు. 600 వోల్టేజ్ దాకా చెక్ చేయొచ్చు మనం. చూడండి, ఇది సింగిల్ ఫేజ్ స్విచ్ బోర్డ్ కాబట్టి మనకి వోల్టేజ్ అనేది 220 వస్తుంది. ఇది వచ్చేసి ఏసీ వోల్టేజు. అలాగే ఈ బటన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లాష్ బటన్. ఈ ఫ్లాష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి డిస్ప్లే దగ్గర ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. చూడండి, డిస్ప్లే దగ్గర ఆన్ అయింది కదా. అలాగే ఈ బటన్ వచ్చేసి హోల్డ్ బటను. దీన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి రీడింగ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఇంకోసారి ప్రెస్ చేసినప్పుడు రీడింగ్ అనేవి కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి. ఈ ఏసీ వోల్టేజ్ మోడ్లో ఓన్లీ సింగిల్ ఫేజ్ వోల్టేజ్ మాత్రమే కాకుండా 3 ఫేజ్ వోల్టేజ్ మరియు అలాగే 600 వోల్టేజ్ దాకా ఈ క్లాంప్ మీటర్తో మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ డీసీ వోల్టేజ్ని ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాము. ఈ బ్యాటరీస్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 200 AH బ్యాటరీస్. మనకి అందరికీ తెలిసే ఉంటుంది కదా, బ్యాటరీస్ అనేవి డీసీ వోల్టేజ్ మీద నడుస్తుందని. సో ఇప్పుడు మనం డీసీ వోల్టేజ్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాము. చూడండి, సెలెక్టర్ స్విచ్ని నెంబర్ 2 అంటే డీసీ వోల్టేజ్ మోడ్లో పెట్టుకున్నాను. క్లాంప్ మీటర్కి ఉన్న 2 ప్రోబ్స్ని తీసుకొని బ్యాటరీ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్కి పెట్టినప్పుడు చూడండి, వోల్టేజు 11 చూపిస్తుంది. డీసీ వోల్టేజు ఎలా మెజర్ చేయాలో అర్థమైంది కదా. చూడండి, ఈ క్లాంప్ మీటర్ 3వ నెంబర్ దాంట్లో కంటిన్యూటీ మోడు అలాగే రెసిస్టివిటీ మోడ్ ఇచ్చున్నాడు. ఫస్ట్ మనం కంటిన్యూటీ మోడ్ గురించి తెలుసుకుందాము. ఈ కంటిన్యూటీ మోడ్ అనేది కేబుల్స్ని చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అప్పుడప్పుడు కేబుల్స్ కట్ అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడు అనేది మనకి ఎక్విప్మెంట్ అనేది నడవదు కదా. సో అందుకని ఈ క్లాంప్ మీటర్తో కేబుల్స్ని చెక్ చేస్తాం మనం. చూసారా, ఈ కేబుల్ బాగుంది. కేబుల్ అనేది బాగుంటేనే కదా మనకి కరెంట్ అనేది ఫ్లో అయ్యి మిషన్ అనేది నడుస్తుంది. అలాగే ఈ కంటిన్యూటీ మోడ్లో మోటార్స్ని చెక్ చేసేటప్పుడు మరియు సర్క్యూట్స్ని చెక్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఈ కంటిన్యూటీ మోడ్ని యూజ్ చేస్తాము. అలాగే ఈ 3వ నెంబర్ దాంట్లో రెసిస్టివిటీ కూడా ఇచ్చాడు కదా. ముందుగా కరెంట్ ఫ్లో అయ్యే ప్రతి కండక్టర్కి సమ్ రెసిస్టివ్ వాల్యూ అనేది ఉంటుంది. ఈ రెసిస్టివ్ మోడ్లో మనం ఆ వాల్యూ అనేది చెక్ చేయొచ్చు. అది ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాంటాక్టర్ని తీసుకున్నాను. కాంటాక్టర్ యొక్క కాయిల్ A1 A2 దగ్గర క్లాంప్ మీటర్ యొక్క ప్రోబ్స్ని పెడుతున్నాను. చూడండి, రెసిస్టివిటీ వాల్యూ 526 ఓమిక్ వాల్యూ వచ్చింది. రెసిస్టెన్స్ని మనం ఓమ్స్లో మెజర్ చేస్తాము. ఒకవేళ కాంటాక్టర్ యొక్క కాయిల్ పాడైనప్పుడు వాల్యూ 0 వచ్చేసి బీప్ సౌండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు కాయిల్ అనేది పాడైందని అర్థం. ఇప్పుడు ఏసీ కరెంట్ని ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా క్లాంప్ మీటర్ని ఏసీ కరెంట్ మోడ్లో పెట్టుకొని చూడండి, ఏసీ యొక్క అవుట్డోర్కి కనెక్ట్ అయి ఉన్న ఫేజ్ వైర్కి క్లాంప్ మీటర్ని తగిలిస్తున్నాను. చూడండి, తగిలించినప్పుడు మనకి వాల్యూ అనేది 3.5 యాంప్స్ అనేది వస్తుంది. మెయిన్గా ఈ క్లాంప్ మీటర్ని మనం కరెంట్ని మెజర్ చేయడం కోసమే యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇవి కూడా మెజర్ చేయొచ్చు. అలాగే ఈ క్లాంప్ మీటర్కి ఉన్న క్లాంప్ని తీసి కూడా ఏసీ కరెంట్ని మెజర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, జంక్షన్ బాక్స్ వద్ద క్లాంప్ మీటర్ని కనెక్ట్ చేసి ఏసీ కరెంట్ మోడ్లో పెట్టున్నాను. చూడండి, 20 యాంప్స్ని మెజర్ చేస్తుంది. ఈ క్లాంప్ మీటర్తో 200 యాంప్స్ వరకు మెజర్ చేయొచ్చు. ఇప్పుడు డీసీ కరెంట్ని ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాము. క్లాంప్ మీటర్ని డీసీ కరెంట్ మోడ్లో పెట్టుకొని చూడండి, కేబుల్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది డీసీ అవుట్ గోయింగ్ కేబుల్. దీనికి లోడ్ ఏం కనెక్ట్ చేయలేదు, సో అందుకని యాంప్స్ 0 చూపిస్తుంది.
ఓకే వ్యూయర్స్, ఈ క్లాంప్ మీటర్తో 600 వోల్టేజ్ వరకు మెజర్ చేయొచ్చు. అలాగే కరెంట్ వచ్చేసి 200 యాంప్స్ వరకు మెజర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.